వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ రివ్యూస్. ఫ్రెండ్స్, మళ్ళీ పేటీఎం పెద్ద పే వర్కర్ సందీప్ చింత మాట్లాడుతున్నాడు. ఏదేంటంటే షర్మిలక్క వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి విలీనం చేసుకున్న పార్టీ. సో ఎంత ప్యాకేజ్ తీసుకుందో తెలియదు కానీ పార్టీని అయితే విలీనం చేసింది. ఇదే పచ్చ మీడియా అండ్ బ్లూ మీడియా కూడా అప్పుడు యాక్టివ్ మీడియా వచ్చిన కొత్తలో చిరంజీవి గారు పార్టీ విలీనం చేశారని చెప్పేసి ప్రజారాజ్యం అని చెప్పేసి గట్టిగా రోజుకి ఒక 10 సార్లు ఆ వీడియో వేసి విలీనం చేశాడు, అమ్మేశాడు, పార్టీని అమ్మేశాడు. ఇప్పుడు రెడ్డిని అందరినీ తాకట్టు పెట్టిన షర్మిల, వైఎస్ఆర్ షర్మిల రెడ్డి కదా, రెడ్డిని అందరినీ కాంగ్రెస్ దగ్గర తాకట్టు పెట్టిన షర్మిల అని చెప్పేసి ఏ ఒక్క ఛానల్లో పచ్చ మీడియా కాదు, బ్లూ మీడియా కాదు, గ్రీన్ మీడియా కాదు, ఏ మీడియా కూడా చెప్పదు. ఎందుకు ఓన్లీ మెగా ఫ్యామిలీలు ఏదైనా జరిగితేనే వీళ్ళకి కింద అన్ని పైన లెగుస్తాయి, లేకపోతే లేగవు. సో ఆయన వల్గరగుంటే క్షమించండి. సో ప్రదీప్ చింతాన్ ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టది వేరే దారంట, లేకపోతే ఇంకా వేరే భాషలో చెప్పాలంటే ఊరందరిది ఒక దారి అయితే ఉంచుకున్నదాన్ని ఒక దారి అనేది సామెత. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయాలని కాదు, అవి సామెతలండి. నేను వాటిని మార్చి ఏం చెప్పలేను కాబట్టి అలా చెప్తున్నాను. అంటే ఇప్పుడు పచ్చ మీడియా గురించేనండి. నువ్వేం చెప్పినా, మా జగ్గుబాయ్ ఏం చెప్పినా ఈయన గొర్రెలు చాలామంది ఉన్నారు. నీకు సబ్స్క్రైబర్ లాగే జగ్గుబాయ్కి కూడా చాలామంది ఆ బూమ్ బీర్లేసి ఏం చెప్పిన ఈయన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి 5 జనవరి కూడా అయిపోయింది. జాబ్ క్యాలెండర్ ఎలాగ రిలీజ్ చేయలేదు కానీ మామూలు క్యాలెండర్లు అయితే చాలా రిలీజ్ చేశాడు. బులుగు క్యాలెండర్లు రిలీజ్ చేశాడు, మామూలు తిరుపతికి టీటీడీ దేవస్థానం క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాడేమో, అది చూడలేదు. సో కంటిన్యూ అందరిది ఒక దారి అయితే మా జగన్ అన్నది ఒక దారి. పచ్చ మీడియా వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి ఏదో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు ప్రకంపనలు సృష్టిస్తాయి. ఇక అంటే రానున్న 2-3 నెలల్లో ఏపీలో రాజకీయాలపై వైఎస్ షర్మిల గారు తనదైన ముద్ర వేస్తారు, కాంగ్రెస్ పార్టీని బతికిస్తారు, తిరిగి అధికారంలోకి తెస్తారన్న అన్న ఏమంటున్నాడంటే, ఆ మధ్యన 2 నెలల ముందు 3 నెలల ముందు జనసేన హౌస్ కీపింగ్ బాయ్ అంటాడు కదా, సందీప్ పసుపులేట్ అనుకుంటాడు పేరు. వాడేదో ఆఫీస్ బైక్ ఏం చేశాడండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర. వాడు బయటికి వెళ్ళిపోగానే వాడికి ఏదో ఇవ్వలేదో, లేకపోతే సాలరీ పెంచలేదు, సంథింగ్ ఏదో ఇష్యూ మీద వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళగానే పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్, జనసేనకు బిగ్ షాక్. జనసేన కూలిపోయింది, జనసేన పార్టీ తీసేస్తున్నారు, పార్టీ పీకేస్తున్నారని సాక్షి మీడియా వేసింది. అలాగే ముందే విషం కక్కుతుంది అని చెప్పేసి అన్నది బాధపడుతుంది అనమాట. అంటే ఆఫీస్ బాయ్ వెళ్ళిపోతేనే జనసేనకు బిగ్ షాక్ అయితే, మహానేత ముద్దుల కూతురు కాంగ్రెస్ని తిట్టి కాంగ్రెసే రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని చంపించేసిన కాంగ్రెసే అని జగనన్న ఎంతో మొత్తుకుని, జగనన్న జైలుకి వెళ్ళడానికి, జైలు జీవితం గడపడానికి, సంచలు కూడా సర్లపల్లిలో గడపడానికి కాంగ్రెసే కారణం అని తెలిసినా కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వెళ్ళి షర్మిలక్క జాయిన్ అయ్యిందంటే, మాకు రాజకీయాలు తప్ప నీతి జాతి ఏమీ ఉండవు, మాకు ఏది పడితే అది మాట్లాడతాం. అవతల వ్యక్తి ఎలాంటి వాడినైనా కానీ మాకు మీడియా ఉంది కాబట్టి, యాక్టివ్ ఛానల్ ఉంది కాబట్టి ఏదైనా రాయిస్తాం, మాట్లాడతాం. అలాంటి బులుగు మీడియా కోసం అన్న బాధపడుతున్నాడు. రీతిలో వాళ్ళు చెప్తున్నారు అంటే అధికారంలోకి తెచ్చే చంద్రబాబు నాయుడు. వాళ్ళు చెప్పేది ఏంటంటే షర్మిల గారి ఇంపాక్ట్ ఉంటుంది. అవి కూడా అది ఎలాంటి ఇంపాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు పర్సెంటేజ్లో కోత పెడుతుంది ఆ ఇంపాక్ట్ అన్న విధంగా చెప్తున్నారు. అంటే చంద్రబాబు ఎట్లాగంటే ఆ ఆఫీస్ బాయ్ కూడా వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే కొంతమంది నాయకులు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చకి వెళ్ళిపోతే ఆయనకి పోయేది, పార్టీకి పోయేది, దానివల్ల పార్టీకి ఏదో పోతున్నట్టు చెప్పారు కదా. సో అది కాదు అని చెప్పేసి అన్న మాట్లాడుతున్నమాట. చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, మళ్ళీ అట్లా ఉంటారు. పచ్చ మీడియా బతికి ఉండలేదు కదా, చంద్రబాబు నాయుడు ఉండలేదు కదా. సో నిజాలు చెప్తే సాక్షి బతికుండలేదు. సాక్షికి ఒక వరం ఉంది, నిజాలు చెప్తే కూలిపోద్దండి, షేర్ మార్కెట్ పడిపోతుంది, ఆ పేపర్ ఎవరు కొనరు, ఆ పేపర్ ఎవరు ఆల్రెడీ కొనట్లేదని చెప్పేసి జగన్ కొత్త స్కీమ్ పెట్టాడు. వాలంటీర్లకి 200 ఇచ్చి పేపర్ కూడా కొనిపిస్తున్నాడు. సో అది కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఆ లెక్కలు కూడా బయట తీస్తారని ఆశిద్దాం. ప్రస్తుతానికైతే పేపర్ సర్క్యులేషన్ తగ్గిపోయిందని చెప్పి సాక్షి నుంచే 200 రూపాయలు వాలంటీర్లకు ఇచ్చి ప్రతి వాలంటీర్ ఆ పేపర్ కొనుక్కుని చదవాలి. దాంట్లో సగం చదువులేని వాళ్ళందరూ వాలంటీర్లే, ఇంక పేపర్ ఏం చదువుతారు. సో సాక్షి గురించి అన్న చెప్తున్నాడు. ఈరోజు ఉదయం నుంచి ఇంకా ఏదో
ఏదో జరిగిపోతుంది, అబ్బాబాబా జగన్కి షాక్. పవన్ కళ్యాణ్ షాక్. అది సందీప్ పసుపులేట్ అన్న కూడా ఒక ఆఫీస్ బాయ్ కూడా వెళ్ళిపోయాడు కదా. ఆడు వెళ్ళిపోయి కాడి నుంచి పవన్ కళ్యాణ్ ఇలా చేసాడు, పవన్ కళ్యాణ్ షాక్. మీరు అది కూడా రాస్తే ఇది కూడా రాస్తారు వీళ్ళు. మీరు ఏది చేస్తే ఆ ఇంటికి వీళ్ళు ఎంత దూరం, ఈ ఇంటికి ఆ ఇళ్ళు అనే దూరం అన్న ప్రదీప్ చింత. రోజుకు ఒక 50 thumbnails ఉన్నాయనుకోండి, ABN లో కానీ, TV5 లో కానీ, మహా న్యూస్ సాక్షిలో మొత్తం సాక్షి హెడ్ పేపర్ అంతా అదే ఉంటుంది కదా. లో కానీ దాంట్లో 49 thumbnails ఏముంటాయంటే జగన్కి షాక్ ఉంటుంది. చూసుకుంటే మీకే తత్వం బోధపడుతుంది. సో ఇప్పుడు మీరు కేవలం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మాత్రమే కాంగ్రెస్లోకి వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారికి ఏం చేసినా అవన్నీ నేను పక్కన పెట్టేస్తాను, అవన్నీ నేను మర్చిపోతాను అంటే మేము గుర్తు చేస్తూ ఉంటాం, ప్రజలకు కూడా చూపిస్తూ ఉంటాం. ఇవి మీరు ఎన్నిసార్లు గుర్తు చేసిన షర్మిలకి కానీ జగన్ అన్నకి కానీ అవి ఏం పట్టవు అన్న. మీరు పేటీఎం డబ్బుల కోసం మీరు గుర్తు చేస్తాం అనుకుంటారు, కానీ మీ పేటీఎం డబ్బులు ఎగిపోవడం తప్ప, వేస్తాడు తప్ప మీకు ఎటువంటి ఉపయోగకరం. ఆ రిలయన్స్ వాళ్ళు మా నాన్నని చంపేశారు, మహామేతను చంపేశారని చెప్పి ఎన్నో ధర్నాలు రాష్ట్రోకలు చేశారు, రిలయన్స్ షాపులన్నీ తగలబెట్టేశారు. అట్లాంటిది మీరే వెళ్ళి మళ్ళీ రిలయన్స్ సంబంధించిన వాడికి రాజ్యసభ సీట్ ఇప్పించారు. ఇప్పుడు అట్లాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి లేదా ఆయన మీద అఫైర్ పడడానికి కాంగ్రెసే కారణం అన్న శర్మిలక్క మళ్ళీ అదే కాంగ్రెస్ కలుస్తుంది. దాని గురించి మీరు గొప్పగా చెప్పవసరం లేదు. ఆ కుటుంబమే అంతా, ఆ పార్టీలోనే మీ నాయకులంతా. జగన్ ఎంతలా తిట్టారు. జగన్ కలాలంటే ఏదైనా పార్టీకి వెళ్ళాలంటే, పార్టీలో మీటింగ్ అవ్వాలంటే ఆ పార్టీ కార్యాలయంకి వెళ్ళాలి, కానీ జగన్ కలాలంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాలన్న కన్నబాబుని మినిస్టర్ చేసిన మీరు, అదొక దొంగల పార్టీ అన్న బొత్స సత్యనారాయణ పక్కన పెట్టుకున్న మీరు, నీతుల గురించి పార్టీ వాటి గురించి మాట్లాడకూడదు మీరు అసలు. నేను అన్న మాటలు కాదు కదండి. నాకు ఒక విషయం అర్థం కదబ్బా, అంటే టు బి ఆనెస్ట్, ఒక పార్టీలో ఇష్టం పెంచుకొని, ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఆ పార్టీలోని నాయకుడు చేసే పనులు మనకు నచ్చి, ఆ నాయకుడి మీద మనం ప్రేమతో ఏదైనా మాట్లాడతాం. అఫ్ కోర్స్ ఇంటర్నల్గా పార్టీలో మనకు నచ్చలేదు అన్నప్పుడు చెప్తాం, ఇది నచ్చలేదు, ఇది కరెక్ట్గా చేయలేదని. ఎవరికైనా ఆ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ వస్తాయి, అంటే ఏది అభిప్రాయ భేదం చెప్తాం. అంతేగాని ఈ పార్టీలు మారడము, నాకేమీ జరగలేదని పార్టీ మారడము, లేకపోతే ఒకప్పుడు ఒక వ్యక్తిని తిట్టిన వ్యక్తిని ఈ రోజు పొగడ్డము, ఇది ఎలా చేస్తారు నాకు ఇంతవరకు అర్థం కాదు. అంటే మనసు చంపుకొని అది ముందు ఇలాంటి జోక్స్ వేయకూడదు. ఆ కన్నబాబుని, ఆ బొత్స సత్యనారాయణని, ఎవరైతే జగన్ తిట్టిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఈరోజు నాకు 151 నెక్స్ట్ నేను 175 అంటున్నాడు. ముందు జగన్కి చెప్పాలి, పక్కన ఉన్న సజ్జలకి చెప్పాలి, ఆ పక్కన ఉన్న కొండముచ్చు విజయసాయి రెడ్డికి చెప్పాలి. ఇవన్నీ వదిలేసి పక్క వాళ్ళకి చెప్తా ఉంటాను నువ్వు ఒకటి ఏం మాట్లాడినా. సో ఫైనల్గా ఏం చెప్తా ఉంటావు చెప్పు. ఇప్పుడు పార్టీ మారడము, అన్ని రోజులు పొగిడిన వ్యక్తిని ఈ రోజు నేను తిడతానడము, ఇది ఎట్లాంటి పాసిబుల్? అయితే అసలు అది వైసీపీకి, రాజన్న కుటుంబానికి, రాజన్న ఫాలోవర్స్కి మీకే సాధ్యం, ఎవరికే కాదు. మీకు కంపల్సరీ అది సాధ్యం. మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి మీకు. అంటే రేపొద్దున నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాము, ఒకవేళ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయో, నేను ఇతర పనుల్లో బిజీ అయ్యో, లేకపోతే అలాగే చెప్పాడు ఎవరో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా అలాగే చెప్పాడు. ఉంటే జగనన్న కూడా ఉంటాను, ఐ ట్రస్ట్ విత్ జగనన్న, లేకపోతే నా పొలం గొట్టల మీద పిచ్చుకు గోళ్ళు ఏరుకుంటూ ఉంటాను అన్నాడు. ఈరోజు షర్మిలకు కూడా వెళ్తా అన్నాడు. మీరు అన్ని నీకులాగే చెప్పాడు ఆర్కే కూడా. ఉంటే రాజకీయాల్లో జగనన్న కూడా ఉంటాను, లేదంటే కనుక మా పొలం గుట్ల మీద ఉంటాను అని చెప్పాడు. ఈరోజు జగన్ ఏం చేయలేదు అన్నాడు. ముందు 1200 కోట్లు అని చెప్పాడంటే, తర్వాత 350 కోట్లు అని అంటే, తర్వాత 120 కోట్లు అని అంటే, ₹1 కూడా రిలీజ్ చేయలేదంట. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో. నియోజకవర్గం మంగళగిరి. అలాంటి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది అభివృద్ధి పనుల నిమిత్తం. కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పోయిన తర్వాత తిరిగి అభివృద్ధి పనుల నిమిత్తము ఆ నిధుల కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం,
1200 కోట్ల రూపాయలని 500 కోట్లకి తగ్గిస్తూ 500 కోట్లని 350 కోట్లకు తగ్గిస్తూ 350 కోట్లని 125 కోట్లకి ఫైనల్గా తగ్గిస్తూ ఈ తగ్గింపులు 1200 కోట్ల నుంచి 125 కోట్లు వచ్చే వరకు సుమారు 2.5 సంవత్సరాల కాలం పట్టడము. దాని తర్వాత ఆ 125 కోట్ల రూపాయలకి జీవో ఇవ్వటము, ఆ జీవోని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ టైంకి మేము వర్కులు స్టార్ట్ చేసుకోవటం, కాంట్రాక్టర్లకి బిల్లులు అనేది ఆ 125 కోట్ల రూపాయల్లో పైసా నిధులు కూడా రాకపోవటం అనేది చాలా ఇబ్బందిగా తయారైపోయింది. ఒకవైపు కానీ మన స్వార్థం కోసం ఇంకొక పార్టీలోకి పోయి పొగిడిన వ్యక్తిని, అక్కడ ఉన్న వ్యక్తిని బయటకు వచ్చేసి ఎట్లా తిడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు సిద్ధాంతాల నుంచి ఒక పార్టీలో ఉంటావు, ఈరోజు బయటకు వస్తే సిద్ధాంతాల గురించి వాటి గురించి మన వైసీపీ పార్టీ మాట్లాడుకోకూడదు అన్నారు. బాగోదు, నవ్వుతారు. మన వీడియో చూసి వేరే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. లైక్స్ చేయకపోయినా కానీ, సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ నవ్వుతారు. ఇంకా వాటి గురించి మాట్లాడద్దు. జగనన్నకి చెప్పాలి. ఇప్పుడు జగనన్న చెల్లిని ఏమంటున్నాడంటే, మొగుళ్ళు మార్చినట్టు పార్టీలు మారుస్తూ ఉంటుంది మా ప్యాకేజీ పుత్రిక షర్మిల. సీఎం జగన్. సో బయట పార్టీ వాళ్ళని, బయట పార్టీ అధినాయకులను తిడతాడు. ఇంట్లో ఆడవాళ్ళని, చెల్లినన్న గౌరవించాలని చెప్పాలని కోరుకుంటూ